క్రికెట్లో బెస్ట్ వికెట్ కీపర్లో మహేంద్ర సింగ్ ధోని పేరు ఎప్పుడూ ముందే ఉంటుంది. ఎందుకంటే వికెట్ల వెనకాల మహీ స్కిల్స్ మామూలుగా ఉండవు. రెప్పపాటు సమయంలో స్టంప్అవుట్ చేయడం, అసాధారణ క్యాచ్లు అందుకోవడం ధోని కీపింగ్ శైలి. భారత్కు ప్రాతినిధ్యం వహించిన ప్రతి మ్యాచ్లోనూ ఇది రుజువైంది. ఇప్పుడు 44 ఏళ్ల వయసులోనూ ధోని వికెట్ల వెనకాల చాలా చురుగ్గానే ఉన్నాడు. బ్యాటింగ్లో తడబడుతున్నా కీపింగ్ విషయంలో మాత్రం ధోనిని వేలుపెట్టి చూపడానికి లేదు. వికెట్లను చూడకుండా రనౌట్ చేయడం, ఖచ్చితమైన డిఆర్ఎస్ నిర్ణయాలు తీసుకోవడం, బ్యాటర్ల కదలికలకు తగ్గట్లు బౌలర్లతో వ్యూహాలు రచించడం వికెట్ కీపర్గా ధోని స్పెషాలిటీ. అయితే కీపింగ్లో ఇంతలా రాణించాలంటే ఎంతో ప్రాక్టీస్ అవసరం. సాధారణంగా వికెట్ కీపర్స్ నెట్స్లో బ్యాటింగ్తో పాటు కీపింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. ధోని మాత్రం వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ను ఎప్పుడూ మానేశాడు. ఈ విషయాన్ని మాజీ ఫీల్డింగ్ కోచ్ తెలుగు తేజం ఆర్ శ్రీధర్ బయటపెట్టాడు. ధోని అసలు కీపింగ్ ప్రాక్టీస్ చేసేవాడు కాదని చెప్పాడు. 12 ఏళ్ల క్రితమే అతను వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయడం మానేశాడని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో 8-9 ఏళ్లు ఆడిన తర్వాత ధోని వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయడం మానేశాడని చెప్పాడు. అంతకుముందు అతను తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలపై చాలా కష్టపడ్డాడని, భారత్ తరఫున 3 ఫార్మాట్లో ఆడడం మొదలుపెట్టినప్పుడు అతనిపై వర్క్లోడ్ ఎక్కువైందన్నాడు. వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు క్యాచ్లు పట్టడం, త్రోలు అందుకుంటున్నప్పుడు తన చేతి వేళ్లు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నట్లు గ్రహించి కీపింగ్ ప్రాక్టీస్ చేయకూడదని నిర్ణయించుకున్నాడని చెప్పాడు. అయితే ప్రాక్టీస్ ఆపేయడం వల్ల తన కీపింగ్ నైపుణ్యాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడ్డాడని, అందుకే ఇప్పటికీ వికెట్ల వెనుక అత్యుత్తమంగా రాణిస్తున్నాడని శ్రీధర్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరియర్లో వికెట్ కీపర్గా ధోని 829 అవుట్లలో పాలు పంచుకున్నాడు. ఇందులో 634 క్యాచ్లతో పాటు 195 స్టంప్అవుట్స్ ఉన్నాయి. ఇది వరల్డ్ రికార్డ్. ప్రాక్టీస్ లేకుండానే పదునైన క్రికెట్ పరిజ్ఞానంతో అతను రాణించగలిగాడు. 44 ఏళ్ల వయసులోనూ ఐపీఎల్ 2025 సీజన్లో సిఎస్కే తరపున 6 క్యాచ్లు పట్టడంతో పాటు 6 స్టంప్అవుట్స్ చేశాడు. ఇప్పటికీ అతని వికెట్ కీపింగ్లో పదును తగ్గలేదు.